పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని యలమంచిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. యలమంచిలి మండలంలో పలు గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 1,35,00,000 రూపాయలు అభివృద్ధి పనులకు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన నుండి విముక్తులైనటువంటి ప్రజల తరపున ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ, దానికి ఉదాహరణే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక 4 గ్రామాలలో 1,38,00,000 రూపాయలు ఇవాళ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్కి కానివ్వండి, ఇవాళ నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేసుకుని రేపు సంక్రాంతి లోపల పూర్తి చేసుకోవాలనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే, మరి అటు సంక్షేమాన్ని అందిస్తూ ఇంకొక పక్కన అభివృద్ధిని కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి కష్టమైన ఆర్థిక స్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే